చందమామ కథ. మూడు కుచ్చుల టోపీ. సింహళ దేశంలో నిరుపేదవాడొకడు ఉండేవాడు. అతనికి ఒక ధర్మాత్ముడు ఒక కోడిదూడను దానం చేశాడు. పేదవాడు ఆ కోడిదూడను అమ్ముదామని తీసుకుని నిర్జనమైన కాలిబాటను నడిచిపోతూ ఉండగా ముగ్గురు అల్లరి వెధవలు ఎదురుపడి, "ఏయ్, ఎక్కడికి పోతున్నావు?" అని అడిగారు. "ఈ కోడిదూడను అమ్మపోతున్నాను" అన్నాడు పేదవాడు. "అది మేక అయితే కోడిదూడంటావేమిటి?" అని వాళ్ళు అన్నారు. "ఇది మేక ఎందుకైంది, దూడే, ఇంకా వయసు రాలేదు" అన్నాడు పేదవాడు. "మమ్మల్ని చూస్తే నీకు వేళాకోళంగా ఉన్నట్టుందే. మాకు మేక ఏదో దూడ ఏదో తెలియదనా నీ ఉద్దేశం? దీన్ని ఎక్కడికో ఎందుకు తీసుకుపోతావు? 3 రూపాయలు ఇస్తాం, మాకే అమ్మేయి, ఇది అంతకన్నా చెయ్యదు" అన్నారు అల్లరి వెధవలు. వాళ్ళు పోకిరి వాళ్ళ ఉన్నారని, ఒంటరిగాడైన తనను వాళ్ళు ఆ నిర్జన ప్రదేశంలో ఏమైనా చేయగలరని అనుకుని పేదవాడు తన దూడను వాళ్లకు 4 రూపాయలకు అమ్మటానికి సిద్ధమయ్యాడు. వాళ్ళు అతనికి 4 రూపాయలు ఇచ్చి దూడను తోలుకుపోసాగారు. "దొంగ వెధవలు నన్ను భలే మోసం చేశారు. ఇందుకే విధంగానైనా వీళ్ల మీద పగ తీర్చుకోవాలి" అనుకుని పేదవాడు వాళ్ల వెనకే పరిగెత్తిపోయి, "నేను దిక్కులేని వాణ్ణి, నన్ను మీ వెంటనే ఉండనివ్వండి, మీరు చెప్పిందల్లా చేస్తూ మీ సేవలో ఉంటాను" అన్నాడు. యువకులు ఇందుకు సమ్మతించి పేదవాణ్ణి తమ వెంట ఉండనిచ్చారు. అందుకు వాళ్ళు చింతించవలసిన అవసరం కలగలేదు. ఎందుకంటే పేదవాడు వాళ్లకు అడ్డమైన చాకరీ చేసి చాలా సుఖంగా జరిగేటట్టు చేశాడు. ఇలా కొన్నాళ్లు గడిచాక ఆ పేదవాడు 3 కుచ్చుల టోపీ ఒకటి నెత్తిన పెట్టుకుని యువకుల వద్దకు వచ్చాడు. ఆ టోపీని చూసి ముగ్గురు విరగబడి నవ్వసాగారు. "ఈ టోపీ మహత్తు తెలిసినట్టయితే దాన్ని చూసి మీరింతగా నవ్వరు" అన్నాడు పేదవాడు. "దాని మహత్తేమిటో నువ్వు చెప్పు, తెలుసుకుంటాం" అన్నారు యువకులు. "ఈ టోపీ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినా నాకు కడుపు నిండా తిండి, అంతులేని మర్యాద జరుగుతుంది. నా జీవితం రాజోపచారంగా జరగటానికి ఈ ఒక్క టోపీ చాలు" అన్నాడు పేదవాడు. "ఎవరు నమ్ముతారు నీ కబుర్లు? నీ టోపీ మహత్తు రుజువు చేయగలవా?" అని యువకులు పేదవాణ్ణి అడిగారు. "రేపు ఉదయమే మీరు దీని ప్రభావం చూద్దురుగాని" అన్నాడు పేదవాడు. ఆ రాత్రి అతను ఊళ్ళోని 2 భోజనశాలలకు వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బు భోజనశాలల యజమానులకిచ్చి తాను తన మిత్రులు వస్తే ఎలా ప్రవర్తించాలో వాళ్ళకు చెప్పాడు. మర్నాడు ఉదయం అతను 3 యువకులను వెంటబెట్టుకుని ఒక భోజనశాలకు వెళ్ళాడు. యజమాని ఎదురు వచ్చి, దయచేయండి దయచేయండి" అని మర్యాద చేసి 4 భోజనాలశాల సావడికి తీసుకుపోయాడు. "నాకు నా మిత్రులకు మంచి భోజనం కావాలి" అన్నాడు పేదవాడు. భోజనశాల యజమాని 4 సుష్టుగా భోజనం పెట్టి వాళ్ళు వచ్చేసేటప్పుడు పేదవాడితో, "అయ్యా, తమరు ఇక్కడికి తరచుగా వస్తూ ఉండాలి" అని వేడుకున్నాడు. ఇది చూసి 3 యువకులు ఆశ్చర్యపోయారు. అన్నం అమ్ముకునే వృత్తి గలవాడు 4 భోజనం పెట్టి డబ్బు అడగకపోవటమే కాక మళ్లీ రమ్మంటున్నాడు. 3 కుచ్చుల టోపీ మహిమే అయి ఉంటుందా? ఆ సాయంకాలం పేదవాడు ఆ 3 యువకులను మరొక భోజనశాలకు తీసుకుపోయాడు. అక్కడ కూడా వాళ్లకు ఎంత మర్యాద జరిగింది. భోజనశాల యజమాని వాళ్లను సాగనంపుతూ పేదవాడితో, "తమరప్పుడప్పుడు వచ్చి భోజనం చెయ్యకపోతే నేను చాలా బాధపడతాను" అన్నాడు. యువకుల సందేహం తీరింది. ఆ కుచ్చుల టోపీ నిజంగా మహిమ కలదే. దాన్ని తమకు ఏ కాడికైనా అమ్మమని వాళ్ళు పేదవాణ్ణి వేధించసాగారు. "దీన్ని అమ్మనా? అమ్మితే నా గతేమిటి?" అన్నాడు పేదవాడు. "ఒరేయ్, మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తాం, దీన్ని మాకు అమ్మేయి" అని యువకులు పేదవాణ్ణి బ్రతిమాలుకున్నారు. చివరికి అతను, "మీరు చాలా మంచివాళ్ళు గనుక మీకు ఈ టోపీ అమ్ముతాను" అని వాళ్ల దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం 3 యువకులు కుచ్చు టోపీ తమ వెంట తీసుకుని భోజనశాలకు వెళ్లి చక్కగా భోజనం చేశారు. వాళ్ళు వచ్చేస్తుంటే భోజనశాల యజమాని డబ్బులివ్వమని నిలవేశాడు. వాళ్ళు నిర్ఘాంతపోయి, "డబ్బు దేనికి?" అన్నారు. యజమాని వాళ్లను దొంగలని, మోసగాళ్లని నానా తిట్లు తిట్టి డబ్బు వసూలు చేసి మరీ పోనిచ్చాడు. వాళ్ళు యువతలికి వచ్చి, "ఈ టోపీని ఎవరో ఒకరు నెత్తిన పెట్టుకుంటే గాని దీని మహిమ తెలీదు" అనుకున్నారు. ఆ రాత్రి వారిలో ఒకడు ఆ టోపీ నెత్తిన పెట్టుకున్నాడు.
ముగ్గురు కలిసి రెండో భోజనశాలకు వెళ్లి సుఖంగా భోజనం చేశారు. వాళ్ళు డబ్బు ఇవ్వకుండా వచ్చేస్తుంటే అక్కడి యజమాని కూడా అటకాయించాడు. వాళ్ళ దగ్గర డబ్బు లేదు. భోజనశాల వాడు వాళ్లను మెత్తగా తన్నించి వదిలిపెట్టాడు. బేదవాణ్ణి మోసం చేసినందుకు వాడు తమకు తగిన ప్రాయశ్చిత్తమే చేశాడని యువకులు తెలుసుకున్నారు. కథ కంచికి మనమింటికి.